హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిద్దాస్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను చేయబోతున్నది వెజ్ పిజ్జా అండి. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా వెజ్ పిజ్జా వితౌట్ ఓవెన్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. వెజ్ పిజ్జా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఏమేమి కావాలో ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నానండి. మామూలుగా మైదా యూజ్ చేస్తారు, నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి. 400 గ్రామ్స్ గోధుమ పిండి, అలాగే 3 మీడియం సైజ్ టమోటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 8 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఈస్ట్, 1 టీ స్పూన్ వాము, అలాగే 1.5 టీ స్పూన్ షుగరు, 1.5 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. టమాటా కూడా పెద్ద సైజ్ తీసుకున్నాను, ఉల్లిపాయ కూడా పెద్దది తీసుకున్నాను, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చి గింజలు అండి, 100 గ్రాములు చీజ్ తీసుకున్నాను, స్లైసెస్ తీసుకున్నాను, కట్ చేసుకుంటాను. ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు వెజిటేరియన్ పిజ్జా చేసుకోవడానికి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుంటే కైండ్లీ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుందండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు తెలియజేయగలరని కోరుతున్నాను కామెంట్స్ రూపంలో. మీకు ఇంకా ఏమైనా కొత్త థాట్స్, కొత్త కాంబినేషన్స్తో ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలని ఉంటే కనుక, అలాంటి రెసిపీస్ కనుక మీకు ఐడియాలో ఉంటే కనుక ఆ రెసిపీస్ తాలూకా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయగలరు. నేను వాటిని ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ట్రై చేసి నా స్టైల్లో ట్రై చేసి హెల్దీగా మంచి టేస్ట్తో మీకు అందజేస్తానని కోరుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ మీ. ఇక తయారీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటా 3, అలాగే దానికి ఎండుమిర్చి యాడ్ చేశాను, వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసుకున్నాను, పై పొట్టు తీసేసి యాడ్ చేశాను, ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. పిజ్జా సాస్ ప్రిపరేషన్ అండి ఇదంతా. పిజ్జా పైన మనం అప్లై చేస్తాం కదా, ఆ సాస్ మొత్తం ప్రిపరేషన్ మనం చేసుకుంటాము ఓన్గా. ఎంతో టేస్టీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. చూడండి, నిండుగా వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని ఉడకపెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని బాగా ఉడికేంత వరకు పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను, గోరువెచ్చని వాటరు. ఆ గోరువెచ్చని వాటర్లో 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, షుగర్ యాడ్ చేసి షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలండి నీట్గా. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న 1 టీ స్పూన్ ఈస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం షుగర్ వాటర్లో యాడ్ చేయడం వల్ల, వామ్ వాటర్లో మనకు ఈస్ట్ యాక్టివేట్ అవుతుందండి కంప్లీట్గా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మూత మూసి పక్కన పెట్టేస్తున్నానండి నేను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు మనకు ఉడికిపోయాయండి టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. మనము పక్కన పెట్టేసుకుంటాను చల్లరడానికి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఈస్ట్ డబల్ అయిపోయిందండి. మనం ఇందాక వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న ఈస్ట్ సైజులో డబల్ అయిపోయిందనమాట క్వాంటిటీ. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తీసుకున్న గోధుమ పిండికి 1/2 టీ స్పూన్ వాము యాడ్ చేస్తున్నానండి. మామూలుగా ఒరిగానో అని యాడ్ చేస్తారు కదా, ఒరిగానో అంటే వామాకుల పొడి అండి. వామాకుల పొడి కాకుండా నేను వామునే యాడ్ చేస్తున్నాను. క్రష్ చేసి కచ్చాబచ్చగా దంచుకొని వాము పొడిని యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా సగం సాల్ట్ యాడ్ చేస్తున్నాను పిండికి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనము. అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఈస్ట్ మనకు రెడీ అయిపోయింది కదా, డబల్ క్వాంటిటీ అయ్యి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈస్ట్ వాటర్ని ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. మనం తీసుకున్న పిండికంతా బాగా కలుపుకొని తర్వాత
లైట్గా వాటర్ యాడ్ చేస్తూ మనకు కావాల్సిన పిండి మాదిరి తయారు చేసుకోవాలన్నా మనం చపాతీ పిండి తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వచ్చాను. ఈ విధంగా తయారైంది పిండి ముద్ద. ఈ ముద్దను ఇంకా సాఫ్ట్గా చేసుకుందామండి మనము. చూడండి ఏ విధంగా సాఫ్ట్ చేసుకోవాలంటే చూపించిన విధంగా చేతులతో బాగా మెత్తగా అంతా పైన లోపల అంతా బాగా కలిసేలా ఈ విధంగా సాగదీస్తూ కలుపుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పిండి మనకు చాలా చాలా సాఫ్ట్గా తయారైపోతుంది అనమాట. చూడండి అంతా ఈ విధంగా చేసుకున్నాను. 2 చేతులతో మనం బాగా శుభ్రంగా ఈ పిండిని అంతా కలుపుకుంటున్నాం అనమాట. కలుపుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాము. పెద్ద రౌండ్ మాదిరి చేసుకున్నాను. రౌండ్ మాదిరి చేసుకొని చూడండి ఈ విధంగా రౌండ్గా చేసేసాను. ఈ విధంగా చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకుంటాను. ఒక బౌల్లో తీసి దీన్ని 1 గంట సేపు మనం పక్కన పెట్టుకోవాలండి. కావాలంటే మీరు ఇప్పుడు లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే అప్లై చేయట్లేదు. ఒక క్లాత్ కప్పేసి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పిజ్జా సాస్ తయారు చేసుకుందాం. చూడండి టమాటాస్ పైన ఉన్న తోలుని తీసేస్తున్నాను. టమాటాల పైన తోలు అంతా తీసేస్తున్నాను. చల్లారిపోయింది కదా, మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తోలుని విధంగా తీసుకున్న టమాటాల తోలుని తీసేస్తున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అందుకోసం మీడియం జార్ మిక్సీ జార్ తీసుకున్నాను. వాటిలో అన్నీ యాడ్ చేస్తున్నానండి. టమాటాలు, ఉడకబెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా మొత్తం యాడ్ చేశాను. యాడ్ చేసి దానికి లైట్గా వాటర్ యాడ్ చేస్తానండి. మనం ఉడకబెట్టుకున్న వాటర్ని లైట్గా యాడ్ చేద్దాం. దానికి ముందు 4 లవంగాలని యాడ్ చేస్తున్నాను. స్పైసీనెస్ కాస్త ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకోసం లవంగాలు యాడ్ చేస్తున్నాను. పచ్చి లవంగాలనే 4. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత చూడండి మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా అయిపోయింది పేస్ట్. మనకు పిజ్జా సాస్ పేస్ట్ పచ్చిగా ఉందన్నమాట. దీన్ని మనం బాగా మందంగా చేసుకోవాలన్నమాట. చిక్కగా చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. కాస్త క్వాంటిటీ టమాటా సాస్ని దీంట్లో యాడ్ చేశాను. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న సాస్ని చూడండి లైట్గా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా బాయిల్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఇప్పుడు మనం తీసుకున్న కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పును, మిగిలి ఉన్న ఉప్పును, మిగిలి ఉన్న చక్కెరను కూడా యాడ్ చేశానండి. చూడండి 3 యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ 3 ఈ టమాటా మిశ్రమానికి బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. మనము కాస్త చిక్కబడిన తర్వాత మిగిలి ఉన్న టమాటా సాస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. చూడండి మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం మొత్తం దీనికి యాడ్ చేసుకొని దీన్ని బాగా చిక్కగా మందంగా వచ్చేంత వరకు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఈ విధంగా చేసుకున్నాను. చూడండి ఇప్పుడు పేస్ట్ మనకు తయారైపోయింది. పిజ్జా పేస్ట్, ఇది టమాటా పిజ్జా పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గంట తర్వాత చూడండి మనం తీసుకున్న పిండి సైజు మారిపోయిందనమాట. డబల్ అయిందనమాట. మనం ఇందాక పెట్టుకున్న పిండి గంట తర్వాత ఈ విధంగా పెట్టుకున్న పిండిని సగం చేస్తున్నానండి. 2 పిజ్జాలు చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాను. నేను కట్ చేస్తున్నాను అనమాట. సగభాగాన్ని మళ్ళీ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఈ సగభాగంతో నేను పిజ్జా తయారు చేస్తానండి. చూడండి ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని రౌండ్ షేప్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సెట్ చేసి పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయిన తర్వాత కార్న్ఫ్లోర్ లైట్గా తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ తీసుకొని దీన్ని రౌండ్గా చేసుకుంటాను రోలు.
చూడండి ఫస్ట్ ఈ విధంగా చేత్తో లైట్గా అనుకుంటున్నానండి, 2 చేతులతో లైట్గా దీన్ని పిండిని రౌండ్గా పెద్దగా చేసుకొని తర్వాత చపాతీలు ఒత్తే కర్రతో ఈ విధంగా రౌండ్గా చేస్తున్నానండి. మనకు చూడండి ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్ కానీ లేకుంటే పిజ్జా ప్లేట్ కానీ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకోవచ్చు. మామూలు స్టీల్ ప్లేట్ తీసుకున్నాం కాబట్టి దీనికి నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. దీనికి యాడ్ చేసిన తర్వాత చేత్తో మొత్తం రబ్ చేస్తున్నాను, మొత్తం అంటుకునేలా బాగా. చూడండి మొత్తం అంటుకునేలా రబ్ చేసేసాను దీనికి లేయర్ మాదిరి. తర్వాత ఇప్పుడు నేను రోల్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమంని దీంట్లో వేసి సెట్ చేస్తున్నాను. చూడండి కార్నర్స్ కాస్త ఉబ్బెత్తుగా ఉండేటట్టు ఈ విధంగా ఒత్తుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా సాస్ ఉంది కదా, ఆ సాస్ని ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ ఉంది కదా పెద్దది, అది కట్ చేసుకున్నానండి. ఈ విధంగా షేప్స్ పొడవుగా, అలాగే క్యాప్సికమ్ని కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే టమాటాలను కూడా పొడవుగా కట్ చేసుకున్నానండి. తీసుకున్న పొడవు టమాటాను కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని సెట్ చేస్తున్నానండి దీనిపైన అంతా. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను తీసుకున్న వెజిటేబుల్స్ని. మీరు కావాలంటే దీనికి కార్న్ఫ్లేక్స్ని, స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే మష్రూమ్స్ని కానీ ఆలివ్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చీజ్ని చిన్నగా కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్న చీజ్ని సెట్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తము. చూడండి చీజ్ని చిన్నగా కట్ చేసుకున్నాను కదా, ఆ చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఈ విధంగా పెట్టేసుకున్నాను మొత్తము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అవి వీటిపైన వేస్తున్నాను లైట్గా. అలాగే పామును క్రష్ చేసి పెట్టుకున్నాను కదా, పొడి చేసి పెట్టుకున్నాను, ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలండి. చూపించే విధంగా ఒక పెద్ద బౌల్ని పెట్టేసుకోవాలి. పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక లేయర్ మాదిరి ఉప్పుని, సన్నటి ఉప్పుని ఒక లేయర్ మాదిరి సెట్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మీరు యూజ్ చేసిన ఉప్పు ఉన్నా పర్వాలేదండి, దాన్నైనా సెట్ చేసుకోండి. లేకుంటే కొత్తగా ఉప్పుని, చిన్న ఉప్పుని, సన్నని ఉప్పుని ఈ విధంగా లేయర్ మాదిరి పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత మూసుకొని ఒక 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. మనకు బాగా హీట్ కావాలన్నమాట. ఇది ఓవెన్ మాదిరి తయారైపోతుంది అనమాట మనకు. ఈ విధంగా హీట్ చేసుకోవడం వల్ల 15 నిమిషాలు అయిపోయిందండి. చూడండి ఉప్పు బాగా వేడెక్కిపోయి ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అయింది మనకు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ఉంది కదా, స్టీల్ ప్లేట్లో ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ఉంది కదా, దాన్ని దీంట్లో పెట్టి బేక్ చేసుకోవాలండి. మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి, జాగ్రత్తగా మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం పెట్టుకున్న గిన్నె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టేసుకొని మూత మూసుకొని దీన్ని ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మనం బేక్ చేసుకోవాలండి. చూడండి 15 నిమిషాలు అయిపోయింది. చూడండి చక్కగా మనకు బేక్ అయిపోయిందండి పిజ్జా. చూస్తున్నారుగా పిండి కార్నర్స్ అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి మనకు లైట్గా. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. మనకు కావాలంటే ఇంకా చీజ్ ఎక్కువ తినాలనుకునేవారు చీజ్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గానే యాడ్ చేశానండి చీజ్ అయితే. చూడండి ఎంతో మంచి సువాసన వస్తుందండి. మనం పిజ్జా మామూలుగా బయట మనం పిజ్జా కార్నర్కి వెళ్ళినప్పుడు వచ్చే సువాసన వచ్చేస్తుంది మన ఇంట్లోనే. ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకుందాం. ఈజీగా వచ్చేస్తుందండి. మనం నెయ్యి కింద లేయర్ మాదిరి పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, ఏం అతుక్కునే అవకాశం ఉండదు. ఈజీగా వచ్చేసింది చూడండి. కాస్త వేడిగా ఉండగానే తీసేస్తున్నాను, తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను దీన్ని. చూడండి వేరే ప్లేట్లో, కాస్త పెద్ద ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను దీన్ని పిజ్జాను. ఇప్పుడు కట్ చేసుకుంటానండి. పిజ్జాను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి మనకు కావాల్సిన 4 పీసెస్లో కానీ లేకుంటే 6 పీసెస్లో కానీ మనకు కావాల్సిన పీసుల కిందకి
చిన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను 6 పీసెస్ చేస్తున్నానండి. చూడండి, కట్ చేసుకున్న పిజ్జా ఎంతో కలర్ఫుల్గా ఉంది. చూడడానికే కదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అది కాక మనం మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండిని యూజ్ చేసాం కదా, చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ పరంగా అయితేనేమి, మనకు హెల్త్ పరంగా అయితేనేమి చాలా చాలా బాగుంటుంది. వావ్, చాలా చాలా అమేజింగ్గా ఉందండి. ఇప్పుడు మినీ పిజ్జా కూడా చూపిస్తానండి మీకు ఏ విధంగా సింపుల్గా చేసుకోవాలో. చూడండి, ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. దానికి లైట్గా నెయ్యి, 1 టీ స్పూన్ నెయ్యి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత గోధుమ రవ్వని యాడ్ చేస్తున్నాను. పైన లైట్గా గోధుమ రవ్వ చల్లుకున్నాను. గోధుమ రవ్వ చల్లుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్తో చపాతీ చేసే కర్రతో మిగిలిన ఉన్న పిండిని, ఈ ప్లేట్కి సరిపోయేమైన పిండిని ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. చూడండి, సింపుల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, కార్నర్స్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాను నీట్గా. మొత్తం ఇందాక చెప్పినట్టుగానే రౌండ్ కార్నర్ మొత్తాన్ని ఈ విధంగా కాస్త ఉబ్బెత్తుగా వచ్చేలా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి మనం ఒత్తుకుంటూ చేత్తో. చూడండి, మనకు పిండిలో కనపడేది వామ్ అండి. వామ్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు టమాటా సాస్ని మొత్తం అప్లై చేస్తున్నానండి. ఇది కాస్త స్పైసీ ఎక్కువగా ఉంటుందండి పిజ్జా. చూడండి, మొత్తం టమాటా సాస్ని యాడ్ చేశాను. ఇందాకటి పిజ్జా కంటే దీనికి ఎక్కువ యాడ్ చేశాను అనమాట. అలాగే చీజ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్టే సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. క్యాప్సికమ్ని కూడా సేమ్ అదే విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. టమాటా ముక్కలు కూడా అదే విధంగా వేసుకుంటాను. చూడండి, ఇది మినీ పిజ్జా అనమాట. అందుకోసం చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు కానీ, క్యాప్సికమ్ కానీ, టమాటా కానీ చాలా చిన్నగా కట్ చేసి వేసాను అనమాట. చూడండి, ఈ విధంగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ పైన మిగిలి ఉన్న చీజ్ని వేస్తున్నాను. నేను చీజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్గానే వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత చీజ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నానండి. ఇవి కూడా ఎండుమిర్చి నుంచి నేను తీసినవే అండి, సపరేట్గా బయట తీసుకురాలేదు. నేను ఎండుమిర్చిలోని గింజలనే యూజ్ చేస్తున్నాను. అలాగే వాముని, క్రష్ చేసుకున్న వాముని లైట్గా చల్లుతున్నాను. 1/2 టీ స్పూన్ వాముని సేమ్ ఇందాక ప్రీహీట్ చేసిన బౌల్లోనే 15 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోనే మరీ పెట్టేస్తున్నానండి. ఈ మినీ పిజ్జాని కూడా ఈ విధంగా పెట్టిన తర్వాత మూత మూసుకొని సేమ్ 15 నిమిషాలు హై ఫ్లేమ్లో మళ్ళీ బేక్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాలు బేక్ చేసుకున్నాను. 15 నిమిషాలు అయిపోయిందండి. తీసి చూస్తాను. చూడండి, మనకు ఎంతో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఇది కూడా మినీ పిజ్జా కూడా. దీంట్లో మనం టమాటా సాస్ అయితేనేమి, చీజ్ అయితేనేమి ఎక్కువగా వేసామన్నమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో మనం వేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చినట్టుగా వెజిటేబుల్స్ ఎక్కువ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు, స్పైసీ ఎక్కువ కావాలంటే ఆ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా జస్ట్ అలా నైఫ్తో అలా అని వేరే ప్లేట్లోకి తీస్తున్నాను. చూడండి, ఎంతో ఇదిగా, ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా నాకు తయారైపోయింది మినీ పిజ్జా కూడా. చూడండి, పిల్లలకి ఇష్టమైన పిజ్జా కదండి. ఇంట్లో ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనము. చూడండి, ఈ విధంగా పెద్ద ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్తో కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన హెల్దీ అయిన పిజ్జా ఎంతో సింపుల్గా ఇంట్లోనే తయారైపోయింది. మీరు ట్రై చేయండి. వెజ్ పిజ్జా ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో సింపుల్గా. చూడండి, ఎంతో టేస్టీగా ఉందండి ఇది కూడా పిజ్జా మనకు.
మీరు ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను. వెజ్ పిజ్జా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్.